ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పట్టుకుంటానో లేదో ముందు విషయం ఏంటో చెప్పండి. అరే దుబాయ్లో జోరు వరదల్ వర్షం కురిసింగు. ఆ? ఊర్సింగా? హాజీ ఓ ఫాలింగా? ఆ ఏమైందిరా కోచిగా? దుబాయ్లో వరదలొచ్చాయంట బామ్మ. ఆహా, దుబాయ్లో వరదలు రావడం ఏంటి? ఏదో తేడాగా ఉందే. डिनर के लिए आ गया तो प्राणम पोता है. पैसा में परमात्मा रहन दो. సచ్చి పోతే ఆత్మ దుబాయ్ నీళ్లలో తేల్తాయి. హై ఓయమ్మో, వరదలొస్తే సీను మునిగిపోతాడు కదా. వెళ్లకుండా ఎలా ములుగుతాడక్క? వెళ్లకుండా ఉంటేనే మునక్కుండా ఉంటాడేమో. శుభమా అని వెళ్తుంటే ఈ పాడు వరదలు ఎక్కడి నుంచి దాపురించాయో. హా హా డే నైట్ ఫుల్లు వరదలు. హై ఇదన్నమాట సంగతి. वाटर में पानी में है फ्लाइट पूरा. ఫ్లైట్ స్విమ్మింగ్ करता है స్విమ్మింగ్. అరే ప్రజలు మునిగిపోయి దుబాయ్ తేలింది. హై రాకపోకల్ మొత్తం सब बंद है. ट्रैफिक है ना पूरा बंद है. पूरा ट्रांसपोर्ट नहीं है. ए कैसा क्या होगा जी? चश्मा अच्छा नहीं है. अच्छा चश्मा लगा देंगे. अच्छा चश्मा. पूरा पूरा दुबई बंद है. नो ट्रांसपोर्ट है. हाँ स्टेप है इधर ही स्टेप है. ओके. हाँ नहीं 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 वो अच्छा नहीं. ये कौन है? ये क्या बोल रहे तू? पूरा तूफान है दुबई में. डिनर के लिए आ गया तो प्राणम पोता है. पैसा में परमात्मा रहता है. ఇక్కడ చచ్చిపోతే దుబాయ్ నీళ్లలో ఆత్మలు తేల్తాయి. హై హే సమझे या नहीं है? నానా अरे तू या उनरा. है हे नीदी जल्दी बंद करो. क्या बोल रहे तू? ये कौन है? చూస్తున్నారు నానా. లే है నానా. देख तो ना रहा. देखेंगे चल देखेंगे. है, तुम ఇప్పుడు कहा है रे? बोलो रे बोलो. तू अभी अभी बोलो किधर है? तू कहा है? है बोलो कहा है तुम? हाँ? ए, 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 मेरा- ये है ना सीरियस का मार. ఏ మేరా ఫోన్ హే. చంపేస్తావా క్యా హే? ఏం బావగారు ఏడుస్తున్నారు? జాలిపడి కొట్టరని బావగారు. భాషనలా కూని చేయకండి బావగారు. అది మొన్న 30 రోజుల్లో హిందీ భాష పుస్తకం తిరిగేశారు అన్నయ్య గారు. అది నువ్వు చూసావా అమ్మా? ఆ, నీ నాటకం మొత్తం చూశారు బావా. అసలు మీకు కొంచెమైనా బుద్ధుండకర్లా? రాక రాక వాడికి బాగుపడాలన్న బుద్ధొచ్చి సంపాదించాలన్న కసితో దుబాయ్ వెళ్తుంటే షేక్ నని పిచ్చి వాగుడు వాగుతారా? యాక్చువల్లీ అది కూడా ప్రోటీన్ షేక్. ఏదో ఒక షేకు, దిక్కుమాలిన షేకు. ఇంకా భార్య భర్తలు అన్న మాటకి అర్థమే లేదు రామా. అంటే నువ్వు భార్య భర్తలు అనుకోవట్లేదా? చెప్పు, నువ్వు అలా అనుకోవట్లేదా? లేదు. ఇది మొదటిసారి అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? రెండోసారి అడిగే వరకు ఎందుకు ఆగావు? ఆలోచించావు. అవును అద్య, నువ్వు ఒక్క క్షణం ఆలోచించావే, అదే నీకు బావ మీద ఉన్న ప్రేమ. నాకు ప్రేమకి అర్థం చెప్తున్నావా? బావ మీద నీకున్న ప్రేమని తెలుసుకోమంటున్నాను. లేదని ఎప్పుడూ తెలుసుకున్నాను. అందుకే
ఇప్పుడు ఇలా ఉన్నాను. హ, అది కాదు ఆద్య. రామా, నువ్వెంత చెప్పినా నేనిప్పుడు వినే స్థితిలో లేను. శ్రీను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అస్సలు చేయను. ఎందుకంటే శ్రీను ఎవరు, నేనెవరు. అంటే తను నీ భర్త కాదా? కాదు. అయితే అసలు నీకేమి కాడా? కాడు. మరి ఏమి కానప్పుడు, బావ నీ గుండెల్లో లేనప్పుడు నీ గుండెల మీద బావ కట్టిన తాళి మాత్రం ఎందుకుంది? చెప్పు. అలంకరణ అనుకోవాలా, లేదా ఆ తాళికిచ్చే విలువ అనుకోవాలా? ఆ తాళి చెప్తుంది బావ మీద నీకెంత ప్రేముందో అని. ఆద్య, వెళ్ళు, వెళ్ళి శ్రీను బావని ఆపు. శ్రీను ఎక్కడున్నాడు? గదిలో బట్టలు చదువుకుంటున్నాడు. ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు ఆద్య, నువ్వు వెళ్ళు. వెళ్ళిపోతున్నావా శ్రీను? వెళ్ళిపోమన్నావుగా, వెళ్ళిపోతున్నాను. నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంటికి రావాలనిపించినా రాలేనంత దూరం వెళ్ళిపోతున్నాను. బట్టలన్నీ సర్దుకున్నావా? టూత్పేస్ట్ బ్రష్ కూడా పెట్టుకున్నాను. చాలా. అమ్మయ్యా, తాళి పేరెత్తగానే బంధం గుర్తొచ్చింది. ఎంతైనా మంగళసూత్రం మంగళసూత్రమే. బావా, ఆద్య నిన్నిక్కడ ఉండిపోమ్మని చెప్పడానికొచ్చింది. మాట్లాడు. ఉండిపోమ్మంటుందేమో, కొంచెం పెట్టు చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.